రిషి వస్దార్‌తో ఇలా అంటూ ఉంటాడు. "వస్తారా, మన బంధం ఇలా అవుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. రోజు రోజుకి బాధలెక్కువ అవుతున్నాయి గానీ, సంతోషం అనేది రావడం లేదు. మనిద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నా సరే, గోడలు మాత్రమే అడ్డుగా ఉంటున్నాయి మనకి. కానీ మన మనసులు మాత్రం చాలా దూరంగా ఉంటున్నాయి. నాకు చాలా బాధగా ఉంది. మనం ఎంతలా ప్రేమించుకున్నాం, కానీ ఒక చిన్న గొడవ వల్ల మొత్తం కూడా తారుమారైపోయింది. ఈ బంధం ఇలా కొనసాగడం నాకస్సలు ఇష్టం లేదు. ఈ బాధలు ఇవన్నీ పోయి మనం మునుపటి వసుధారలా ఉండాలంటే ఏం చేయాలి వసుధారా? చెప్పు వసుధారా అనేసి రిషి చాలా దీనంగా అడుగుతూ ఉంటాడు. ఇక ఆ మాటలకి వసుధార రిషి చేతిని తన చేతిలోకి తీసుకుని, "రిషి సార్, నా పనులకి మీరు చాలా ఇబ్బంది పడ్డారు. మిమ్మల్ని నేను చాలా బాధ పెట్టాను. దానికి ఆన్సర్ కూడా మీరే చెప్పండి. మీరు ఏం చేయమంటే నేను అదే చేస్తాను. మిమ్మల్ని నేను ఇలా చూడలేకపోతున్నాను. నేను ఏం చేస్తే మీ బాధ తగ్గుతుందో చెప్పండి. నేను అది ఖచ్చితంగా చేస్తాను రిషి సార్" అని వసుధార అంటూ ఉంటుంది.